చాలామందికి కీమోథెరపీ అంటే ఒక భయం ఉంటుంది. అంటే కీమోథెరపీ తీసుకోవడం వల్ల మనిషి ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఉంటుందా? లేకపోతే కీమోథెరపీ తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ తిరిగి తను లీడ్ చేయగలుగుతాడా? ఇలాంటి చాలామంది నన్ను ఇలా క్వెషన్స్ అడుగుతారు. కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు గానీ, లేకపోతే కీమోథెరపీ అయిపోయిన తర్వాత గానీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. కీమోథెరపీ వల్ల ప్రాణానికి ఎటువంటి ప్రమాదం గానీ, లేకపోతే నార్మల్ లైఫ్ లీడ్ చేయకపోవడం అనేటువంటిది గానీ ఉండదు. ఎందుకంటే మనం జనరల్‌గా కీమోథెరపీ ఇస్తున్నప్పుడు కీమోథెరపీతో పాటు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, లేకపోతే అట్‌లీస్ట్ వస్తే వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి మనం ముందే కొన్ని టాబ్లెట్స్ కూడా ఎక్స్‌ట్రాగా మనం అంటే దానికి తగిన చర్యలు మనం ఆల్రెడీ తీసుకుంటాము. దాన్ని బట్టే మనం కీమోథెరపీ అనేది పెడతాము. అండ్ కీమోథెరపీ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. పేషెంట్ యొక్క వయసు బట్టి, పేషెంట్ యొక్క స్టేజ్ బట్టి కూడా మనం దాని డోస్ అంటే ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత ఇస్తే పేషెంట్ తట్టుకోగలుగుతాడు, ఇవన్నీ కూడా మనం ముందే ప్లాన్ చేసుకుంటాం. దాన్ని బట్టే కీమోథెరపీ అనేది మనం పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో కీమోథెరపీ ఇచ్చిన ప్రతిసారి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లేకపోతే కీమోథెరపీ ఇవ్వడం వల్ల పేషెంట్ ప్రాణం పోతుంది అనేది అపోహ మాత్రమే. మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా వాటిని ట్రీట్ చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కీమోథెరపీ అనేది ఇవ్వచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మనం కీమోథెరపీ అంటే మనం ఈ పక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించి మనం కీమోథెరపీ అనే దాన్ని మనం లైట్ తీసుకుంటే క్యాన్సర్ అనేటువంటిది తగ్గదు. ఒకవేళ అంటే మనం ఆపరేషన్ చేసి చాలామంది కీమోథెరపీ దగ్గరికి వచ్చేసరికి వద్దండి అని చెప్పి వదిలేస్తారు. సో జనరల్గా అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా జబ్బు తిరిగి వెనక్కి రావడం అనేటువంటిది అయితే 100% జరుగుతుంది. అంతకుముందు వరకు కష్టపడి చేయించుకున్న ట్రీట్మెంట్ కూడా వృధా అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు కీమోథెరపీ కీమోథెరపీ అవసరమైతే కంపల్సరీ కీమోథెరపీ చేయించుకోవాలి. ఇలాంటి భయాలకు లోబడి కీమోథెరపీని చేయించుకోకపోవడం లేదా అశ్రద్ధ లాంటివి చేయొద్దు.